నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నార్మిట్టాలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రి. డ్రై రన్ ద్వారా ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిని పరిశీలించిన తుమ్మల నాగేశ్వరరావు. గత పాలకుల అవినీతి వల్లనే ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాల్వ కబ్జాకు గురైందన్న బీజేపీ పట్టణ అధ్యక్షులు. ఊర చెరువు నిండడంతో రాకపోకలకు ఇబ్బందులు అవుతుందన్న మనోహర్ యాదవ్. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లోని గ్రామకంఠ భూమి కబ్జా చేశారని ఆందోళన. కబ్జా భూమిని కాపాడాలని తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. మంజీరా బ్యారేజీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామన్న జిల్లా కలెక్టర్. సంగారెడ్డి జిల్లా కులబ్గురు సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజీని పరిశీలించిన పి ప్రావీణ్య. గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాల తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను పాఠశాలలోని విద్యార్థినులందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలను ఉపాధ్యాయురాలు యశోదాకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల మాతృమూర్తులు, గ్రామ మహిళలు బతుకమ్మలను పేర్చి బతుకమ్మలు ఆడారు. గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను పాఠశాలలోని విద్యార్థులందరూ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రామంలోని వివిధ రకాల పువ్వులను సేకరించి పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలు యశోదాకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల మాతృమూర్తులు, గ్రామ మహిళలు బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ పాటలతో పాడుతూ ఆడుతూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మాట్లాడుతూ, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పువ్వులతో భగవంతుని పూజిస్తారని, ఒక మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పువ్వులను పూజించే సంస్కృతి ఉందని, ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కుకునూరి శేఖర్, యశోదాకృష్ణ, నందిని, గ్రామంలోని మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. విరిసేటి దేవత నీవమ్మ మా బతుకమ్మ, తెలంగాణ పండుగ నీవమ్మ. ఓ చెట్టు కొమ్మల్లోన కొమ్మరెమ్మల్లోన పూసిన మొగ్గవు నీవమ్మ మా బతుకమ్మ, మా ఆడబిడ్డవు నీవమ్మ. ఆ మొగ్గ విరిసేటి అడివంతా వెలిగేటి ప్రకృతమ్మ, మురిసేటి అడివమ్మ అందాలు అందాల పువ్వు నీవమ్మ మా బతుకమ్మ, బంగారు తల్లివి నీవమ్మ. అందాల పువ్వు నీవమ్మ మా బతుకమ్మ, బంగారు తల్లివి నీవమ్మ మా బతుకమ్మ. రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, గిరిమీద గిరిమీద గుమ్మడి పూలు, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, గిరిమీద గిరిమీద గుమ్మడి పూలు, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే. గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, పసుపు కుంకుమల గౌరమ్మ నీవు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, పసుపు కుంకుమల గౌరమ్మ నీవు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు. తల మెరిసేటి తంగేడు పువ్వు, తల మెరిసేటి తంగేడు పువ్వు, తను వెళ్ళ జనమంతా చీర చుట్టేరు, తల మెరిసేటి తంగేడు పువ్వు, తను వెళ్ళ జనమంతా చీర చుట్టేరు, తల మెరిసేటి తంగేడు పువ్వు. జనమంతా కొలిసి మొక్కేరు, సల్లంగా దీవించు తల్లి బతుకమ్మ, ఆడబిడ్డల బతుకు కన్న నీవమ్మ. గత పాలకుల అవినీతి, భూ కబ్జాల వల్లనే ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువలు కబ్జాకు గురయ్యాయని బీజేపీ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నుంచి వరద నీరు పొంగి పొరలడంతో గ్రామంలోని శివాలయం కాలనీ ప్రజలు ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత పాలకుల అవినీతి, భూ కబ్జాల వల్లనే ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువలు కబ్జాకు గురయ్యాయని బీజేపీ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నుంచి వరద నీరు పొంగి పొరలడంతో గ్రామంలోని శివాలయం కాలనీ ప్రజలు ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యను గత 5 సంవత్సరాల నుంచి అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని, కబ్జాకు గురైన కాలువల్లో మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు మద్దతుగా గజ్వేల్ బీజేపీ పార్టీ నేతలు మద్దతు పలుకుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన
రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల భూ కబ్జాలతోటే ప్రజ్ఞాపూర్ ఊర చెరువు అలుగుపారి వరద నీరు రోడ్లపై పారుతోందని, వర్షాలు పడిన ప్రతిసారి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కు రాకపోకలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. స్థానిక పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి వాహనాలను వన్ వేలో పంపించడం ద్వారా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, చెరువు కాలువలు కబ్జా చేసిన వారిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు తీర్చని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అయిందని సంతోషపడడం కంటే ఎక్కువ ప్రజలకు ఎంతో నష్టం జరిగింది. గజ్వేల్లో ఉన్నటువంటి కట్టుకాలువలన్నీ కూడా కబ్జాకు గురై ఈరోజు వరద నీరు అన్ని కూడా ఇళ్లకు వచ్చే పరిస్థితి గత 15 ఏళ్ళుగా ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. 2014లో ఇక్కడ ప్రజ్ఞాపూర్ గజ్వేల్ ఒక 3 కాలువలు ఉండే, ఆ కాలువలన్నీ కూడా ఈ యొక్క కల్వర్ట్లు కూడా మూసేసి అప్పుడు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంకి ఎన్నిసార్లు నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా విన్నవించుకున్న ఈ కాలువలన్నీ కూడా పునరుద్ధరించినట్టయితే మనకు ఈ యొక్క ప్రాబ్లం పోతుందని చెప్పి గత 15 సంవత్సరాలుగా మేము అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు చిన్న వర్షానికే చూసినట్టయితే ఈ యొక్క భారతీయ ఊరి చెరువు చుట్టూ ఉన్న 100 ఇళ్లలో నీరు చేరి ఇలా పిల్లలందరూ కూడా హాస్పిటల్లో పాలవుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. గత మొన్నటి నుంచి బీజేపీ గత 15 రోజులుగా ఉద్యమం చేస్తున్నది. కలెక్టర్ గారికి కూడా మా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున మొన్ననే విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళ ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. సీఎం గారు గత 10 సంవత్సరాలుగా గజ్వేల్కు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోకుండా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఒక్కసారి గజ్వేల్ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుల హోదాలో గజ్వేల్ ప్రజలు అందరూ కూడా మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నారు. మీరు ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైనారు. గజ్వేల్ ప్రజలు వద్దంటే బస్ స్టాండ్ తీసుకుపోయి అక్కడ కట్టి ఈరోజు నీళ్ల పరిస్థితి అయితే, ఎందుకంటే అక్కడ ఎర్రగుండ నుంచి వచ్చే కాలువలను కబ్జాకు గురై అక్కడ 2 పెట్రోల్ బంకులు మునిగి అక్కడ కూడా 100 ఇళ్ళు మోకాల్లో నీళ్ళల్లో బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇది ఎప్పటికీ జరుగుతున్న సమస్య. గత ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క 20 ఎకరాల వెంచర్లో ఈ యొక్క కట్టుకాలువలు మూసేసిన నాయకుడిని జైళ్లలో పెట్టాలని చెప్పి అప్పుడు ఇరిగేషన్ శాఖ కేసు లేపించిన సంగతి కూడా గతంలో హరీష్ రావు గారు నాకు చెప్పడం జరిగింది. ఆయనపై నేను గత 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు పర్మిషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆయన ఈ పార్టీలో చేరి ఆ సమస్యను అట్లే పరిష్కరించకుండా హరీష్ రావు కూడా దాన్ని దాడ వేస్తున్న సంగతి అప్పుడు గ్రహించడం. ఇప్పుడున్న పాలకులు, కాంగ్రెస్ పాలకులు వెంబడే స్పందించి ఈ యొక్క కలెక్టర్ గారిని వెంబడే ఈ యొక్క స్థలానికి రప్పించి ఈ యొక్క కట్టుకాలువలు అన్నింటినీ కూడా పునరుజ్జీవనం చేయాలని, ఈ యొక్క కాలువలకు కబ్జాలకు గురైన వారిపై శిక్షించాలని కూడా మేము బీజేపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. గజ్వేల్ అభివృద్ధి చెందింది అని చెప్పి గత 10 ఏళ్ళు ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 14 నుంచి ఈరోజు 23 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అదేవిధంగా గత 14కు ముందు ఈ యొక్క ఇదే నర్సారెడ్డి గారు కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఈ యొక్క గజ్వేల్కి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఈ గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ గజ్వేల్ని ఎప్పుడు ముంపులోనే ఉంచినాయి తప్ప ఎప్పుడు ఈ గజ్వేలి సమస్యలను పట్టించుకున్న దాఖలా లేవని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇలా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఈ యొక్క బీఆర్ఎస్ లోకి ఈ వెంచర్కు సంబంధించినటువంటి ఈ వెంచర్లో వారి యొక్క పాత్ర ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి వారు ఈ యొక్క కాలువలను ఈ వెంచర్కు సంబంధించి మూసివేయలేదా లేదని చెప్పి మేము గతంలో కూడా ఈ యొక్క కాలువలను బీజేపీ బృందం ఈ యొక్క పరిశీలించి మరి తెలియజేశాము. కానీ వారు ఎటువంటి స్పందన లేకుండా వారు ఏదో బీజేపీ మీద చవక్కులు పేల్చారు ప్రెస్ మీట్లు పెట్టి. కానీ ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపకపోవడం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేటి డిసిసి ప్రెసిడెంట్ ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి నర్సారెడ్డి గారు గతంలో కూడా తూప్రాన్ రోడ్లో ముంపుకు గురవుతా ఉంది. నాలా కబ్జాలకు సంబంధించేది నల్లలబాయి కబ్జాకు సంబంధించి అక్కడ షట్టర్లు కట్టి అక్కడ ముంపు. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ వల్ల ఇక్కడ ముంపు, ప్రజ్ఞాపూర్ ఊరచెరువు కాలంలో పోయడం వల్ల ఈ 2 ముంపులకు కారణమైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మేము ఈరోజు మీకు సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు గడిచినప్పుడు ఈ సమస్య పరిష్కారం చూపకుండా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద నెట్టివేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటారో, ఖబర్దార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలారా, మీకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వరదకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో
నిరసనలు కొనసాగుతాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేంత వరకు ఈ రెండు పార్టీలను అదేవిధంగా అధికారులను మేము వదలమని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. గత 3 రోజులు 4 రోజుల కింద ఏదైతే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క సమస్యను చిత్ర ఫోటోల ద్వారా చూపించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినా 4 రోజులు గడుస్తూ ఉన్నా ఇంతవరకు మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం. ఇప్పటికైనా వెంటనే కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని ఈ యొక్క జిల్లా మంత్రులు దృష్టికి తీసుకొని ఈ పెద్దాపూర్ ఊర చెరువుకు సంబంధించిన వరదకు సమస్యను ఈరోజు పూర్తిగా తేలిపోయే విధంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్రో స్కిన్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విప్ ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరు జ్యోతి ప్రజలను గావించారు. రానున్న రోజుల్లో 200 బ్రాంచ్ల ఏర్పాటు వైపుగా ముందుకు సాగాలన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీవీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజలను గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక వసతులు సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన మొదటి 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 104 బ్రాంచీలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా 11 బ్రాంచీలను ఏర్పాటు చేసుకుని వేలాదిగా కస్టమర్లను సంపాదించుకొని మంచి ట్రీట్మెంట్ అందజేస్తూ ఆదరాభిమానాలు చెరుగన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ మరింత అభివృద్ధి చెందాలన్నారు. రానున్న రోజుల్లో 200 బ్రాంచ్ల ఏర్పాటు వైపుగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీష, ప్రవీణ్, పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నాయకులు భూలక్ష్మణ్, కిట్టు, అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ వెల్జే, ప్రాసెస్ భాగస్వాములు హర్యానా గౌరీ, శ్రీధర్, పురుషోత్తం సిబ్బంది పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు కొంపల్లిలో మరి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి అడ్వాన్స్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ ఒక బ్రాండ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మరి శరణ్ వేల్ గారు మరి ఎంతో ఆలోచనతోని మరి సుమారు 3 సంవత్సరాల క్రితం మరి స్టార్ట్ చేసిన బ్రాండ్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుమారు 104 మరి బ్రాంచ్ల ద్వారా ఈ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అందరూ ఎదుర్కొనే సమస్య హెయిర్ లాస్తో పాటు డెర్మటైటిస్ ఎదుర్కొనే స్కిన్ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో మరి అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యొక్క అడ్వాన్స్ మరి గ్రో హెయిర్ అదేవిధంగా గ్లో స్కిన్ యొక్క బ్రాండ్తో ముందుకు రావడం, మరి వారి యొక్క సేవలతోని ప్రజల నుంచి మంచి సంతృప్తికరమైనటువంటి అనుభవాలు, వారి యొక్క రిజల్ట్స్ రావడంతో మరి ఈ బ్రాండ్కి మంచి డిమాండ్ పెరుగుతూ ఉంది. మరి అందుకే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంపల్లిలో కూడా మరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరి బ్రాంచ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం, ఇంకా నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ శాఖల ద్వారా ఈ సేవలు అందించడం చాలా సంతోషకరమైన విషయం. మరి అందుబాటులో ధరలో అంటే ఎక్కువ కాస్ట్ కాకుండా మరి ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల వారు కానివ్వండి అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కాస్ట్ని వారు డిజైన్ చేసి అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా చక్కటి సేవలు అందించి మరి ప్రజలు మనం is our last year 4th branch పెట్టాము. So we think that we still have room to grow in Hyderabad itself. So మేము ఇంకా పెడుతున్నాం. కాకపోతే ఏంటంటే overwhelming response from our customers is what is actually motivating us and encouraging us to do this. And not only that, the support from the overall brand, the corporate team has always been చాలా amazing గా ఉండే మాకు. Because of that, we were able to actually provide all the services to our customers ఏమని చెప్పగలుగుతానంటే we are always exceeding their expectations. They walk in with a problem, we are always making sure that we send them with the result. So that is our brand mission statement as well as the vision as well, to make sure that is one of the brand values. So we have to make sure that the customer is always happy and customer is seeing the result. So first of all, I want to thank you all the people for being here. Today is the first year celebration of our advanced grow hair and glow skin of Kompalli branch. So we thank you, our chief guest. So without him today, the evening would have not been such a wonderful today. And thanks to my franchisee partner, Mr. Sridhar also. So we have 104 plus clinic, and the success of today, this 1 year, is because of all the customers, all the people who has been happily saying that they are having a hair and skin is very nice from advanced grower and advanced glow skin. I think we can have a clap here, right? A year of 3 or 4 years, it's not so easy. So once you're not giving a proper service, you can't grow this faster. So that's more important.
So today hair is the biggest jewel actually. So it's not a biggest jewel, it is the major jewel because it stands top of your head and that's where the people look at you. So people starts looking at your hair and the ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిసరాలు పరిశుభ్రత, డ్రగ్స్ వినియోగ నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సాంస్కృతిక సారథి కళాకారులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో వివిధ సాంప్రదాయ కళల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పరిసరాల పరిశుభ్రత, డ్రగ్స్ వినియోగ నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణ, ప్లాస్టిక్ నిషేధం, హెల్మెట్ తప్పనిసరి వంటి అంశాలపై ప్రజల అవగాహన పెంచేందుకు సాంస్కృతిక సారథి కళాకారులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా వివిధ సాంప్రదాయ కళలైన జానపద గీతాలు, పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మాటలతో పాటలతో మెస్మరైజ్ చేసే ఈ కళాకారులు ప్రజలకు ప్రభుత్వ పథకాలకు ప్రయోజనాలను అర్థమయ్యేలా సులభంగా ప్రజలకు వివరించారు. అలాగే వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులపై డ్రగ్స్ వినియోగం వల్ల యువత ఎలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో ప్రదర్శనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రకృతి ఎలా నాశనం అవుతుందో పాటల రూపంలో తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. హెల్మెట్ పెట్టుకో, ఇంటికి వచ్చే మార్గం సురక్షితం చేయి అనే సందేశంతో పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్ డిపిఆర్ఓ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ ఆశా రామారావు, బిట్ల ఎల్లయ్య, కమ్మరి నర్సయ్య, తుమ్మలి ఎల్లయ్య, సందూర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ విస్తృతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు ఆ గంజాయి మత్తుకు బానిసై, మరి ఆ పత్తాలాటకు బానిసై, ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ సర్వస్వం ఏ విధంగా కోల్పోతుందో ఇప్పుడు ఈ పాట ద్వారా విందాం. క్షేమంగా చేరాలెర గమ్యం, అదుపు తప్పితేనే ప్రమాదం, కాళ్ళ కలిసే కొడుక నీ ప్రాణం. క్షేమంగా చేరాలెర గమ్యం, అదుపు తప్పితేనే ప్రమాదం, కాళ్ళ కలిసే కొడుక నీ ప్రాణం. నా ముద్దుల కొడుక మళ్ళీ అమావాస, ఇంకెక్కడుంది రమాష, తెలిసి కడితివా తుది శ్వాస. అదుపు తప్పితేనే ప్రమాదం, కాళ్ళు కలిసే కొడుక నీ ప్రాణం. అన్న ముదిరిమాని అయ్యే విడిచిన దాన్ని ఆగకుండా పోతివయ్యా, అర్ధ గంటల నేను వస్తాను చెప్పి బండెక్కి పోతివిర బిడ్డ. అన్న ముదిరిమాని అయ్యే విడిచిన దాన్ని ఆగకుండా పోతివయ్యా, అర్ధ గంటల నేను వస్తాను చెప్పి బండెక్కి పోతివిర బిడ్డ. పోయినాక మాకు గంటకు కోన చెరువు చచ్చిపోతివని ఊరంతా తెలిసింది. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో గ్రామకంఠం భూమి ప్రభుత్వ కందాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని, కందకానికి సంబంధించిన భూమి అధికారులను కాపాడాలని అంబాజీపేట గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ మాలతికి వినతిపత్రం అందజేశారు. ఈ స్థల వివాదం సద్దుమణిగేలా చేసి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిగా వినతిపత్రంలో గ్రామస్తులు కోరారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో గ్రామ కంఠం భూమి ప్రభుత్వ కందాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని, కందకానికి సంబంధించిన భూమి అధికారులు కాపాడాలని అంబాజీపేట గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ మాలతికి వినతిపత్రం అందజేశారు. దేవాలయ భూమి 5 సెంట్లు, దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూమి 10 సెంట్లు కబ్జా చేసుకోవడం జరిగిందని, ఒకంపై వచ్చిన ఇట్టి స్థల వివాదం సద్దుమణిగేలా చేసి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిగా వినతిపత్రంలో గ్రామస్తులు కోరారు. అంబాజీపేట గ్రామంలో దుర్గామాత గుడి దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళు సో సర్వే నంబర్లో భూమి మొత్తం కొని దాన్ని కబ్జా చేసుకొని, దాంట్లో ఇప్పుడు రోడ్డుకు గుడికి సంబంధించిన ప్లేస్ను ఉడక మొత్తం పలకలు వేసేసి కబ్జా చేసుకోవడానికి పోలీసు వాళ్ళతో లేకుంటే రకరకాలుగా వాళ్ళకి ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఊరును బెదిరిస్తూ టెంపుల్ దగ్గర ఎటువంటి ప్లేస్ ఇవ్వమని, మీరు ఈ ప్లేస్ మీకు అమ్ముకున్నారు దీని గురించి అడగద్దని చెప్పి గుడి కోసం ఇబ్బంది పెడుతున్నారు. గుడికి కొంత ప్లేస్ ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వకుండా, గవర్నమెంట్ భూమి ఇందులో ఉందని చెప్తే కూడా మాకు సంబంధం లేదు, ఏ భూమి లేదని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఊర్లో ఎన్ని గొడవలు చేసినా కూడా దాన్ని ప్రతి సంవత్సరం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు నిన్న సిఐ గారిని, ఎస్ఐ గారిని అందరినీ పిలిపించి ఊరి మీద ఏదో ఒత్తిడి బెదిరింపు చేస్తే ప్లేస్ కొప్పుకుంటారేమనుకొని బెదిరియడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే ఆ భూమిలో 2 కందకాలు ఉన్నాయండి, గ్రామ కందకాలు 2 ఉన్నాయి. దాంట్లో గ్రామ కందకాలు 2 ఉన్నాయి. గ్రామకంఠం భూమి అది గుడికి సంబంధించిన ప్లేస్లో వేరే వాళ్ళది పట్టా భూమి అయినా గుడి టెంపుల్ ఉన్న తర్వాత టెంపుల్ కోసం ఎంత రోడ్ ప్లేస్లు వదిలిపెట్టేయండి, మీరు ముందుకు మీరేమన్నా వేసుకుంటే మీరు ద్వారకం వేసుకొని ముందుకు పోను అని చెప్పినాం కానీ వినకుండా మొత్తం రోడ్ నుంచే వేస్తాం, మేము కబ్జా చేసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు.
ఎట్లా వినకుండా అట్లా ఊరాల మీద కేసులు చేయడం కానీ లేకుంటే పొల్యూషన్ పిలవడము SICI రూపంలో పిలిచి గొడవలు చేయడం పెద్ద పెద్దగా ఇబ్బందులు పెడుతున్నారు ఊరు మొత్తం. ఊరికి సంబంధించిన భూమిని MRO గారు ఇప్పుడు MPDO గారికి వీళ్ళందరికీ మేము వినతిపత్రం వేయడానికి వచ్చినాము. మాకు ఊరికి సపోర్ట్ చేస్తూ మాకు ఏదైనా ఊరికి సంబంధించిన టెంపుల్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ ప్లేస్ను ఖాళీ విడిపించగలరని. రెండోది అతను కబ్జా చేసుకున్న భూమిలో 2 కందకాలు ఉన్నాయి, విలేజ్ కందకాలు. కంపల్సరిగా MRO వాళ్ళు రిస్క్ తీసుకొని విలేజ్ కందకాలు డైరెక్ట్ వాటికి పొజిషన్ ఇచ్చేసి కందకాలు తీపియగలరని కోరుకుంటూ మేము మా యొక్క సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని శనివారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం డ్రై రన్ ద్వారా జరుగుతున్న ముడి ఫామ్ ఆయిల్ ఉత్పత్తిని పరిశీలించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని శనివారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి సందర్శించి డ్రై రన్ ద్వారా జరుగుతున్న ముడి పామాయిల్ ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యాధునిక యంత్రాలతో కూడిన యంత్రాలతో దేశంలోని మొదటి స్థానంలో నిలిచేలా నార్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించామన్నారు. త్వరలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించి ఫ్యాక్టరీ వద్ద రాష్ట్రంలోని లక్షలాది మంది ఆయిల్ ఫామ్ రైతులతో సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర మంత్రిగా మొదటి సంతకం ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిందే చేశారన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు ఎక్కడ సమస్య రాకుండా చూశారన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మరియు ఆయిల్ ఫెడ్ అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా జరిగేలా చూశారని వారికి అభినందనలు తెలిపారు. అధిక వర్షాలతో మధ్యలో కొంత అంతరాయమైన పనులు వేగంగా జరిగాయన్నారు. మన దేశం ప్రతి సంవత్సరం వంట నూనె కోసం లక్షల కోట్ల రూపాయలను ఇతర దేశాలకు చెల్లిస్తోందన్నారు. కేవలం 3% నూనె మాత్రమే మన దేశంలో తయారవుతుందని, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడ ఆయిల్ రిఫైండ్ కూడా నిర్మిస్తున్నామన్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన వంట నూనె ఇక్కడ ఉత్పత్తి అవుతోందన్నారు. ఇలాంటి పొల్యూషన్ రాకుండా పామాయిల్ గింజల పిప్పితో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. కరెంటుకు ఇబ్బంది కూడా ఫ్యాక్టరీకి ఉండదన్నారు. గింజల నుంచి కూడా ఆయిల్ ను ఉత్పత్తి చేస్తున్నామని, దాంతో రైతులకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీలో OER కూడా అధికంగా ఉండడంతో భవిష్యత్తులో ఇక్కడ నిర్ణయించే ధరను దేశంలో ఆయిల్ ఫామ్ రైతులకు చెల్లించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా పీఠభూమిలో ఎత్తైన స్థానం ఉంది కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో ఉందని, ఎక్కడ నుండైనా సులభంగా ఆయిల్ ఫామ్ గెలలను రవాణా చేయొచ్చన్నారు. దేశంలో 13 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని, దానిలో సుమారు 10 లక్షల ఎకరాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నారు. మానవ జన్మ ఉన్నంత వరకు ఆయిల్ ని వాడుతూనే ఉంటారని, కాబట్టి ఫామ్ ఆయిల్ రైతులకు డోకా లేదని భయపడకుండా ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. ప్రస్తుత రాష్ట్రంలో 2,79,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట వస్తోందని, ఈ సంవత్సరం మరో 1,00,000 ఎకరాలు అదనంగా రావాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాకు 1,00,000 ఎకరాల ఫామ్ ఆయిల్ సాగు జరగాలని, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూమి ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉందన్నారు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరిగితే మనమే దేశంలోనే మొదటి స్థానంలో ఉంటామన్నారు. ఆంధ్రాలో 40 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ 5-6 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే 6 లక్షల ఎకరాల్లో సాగు చేసి దేశంలోనే నెంబర్ 1 గా తెలంగాణ నిలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలనేది తమ ఆకాంక్ష అన్నారు. ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ జిల్లా కలెక్టర్ను మళ్లీ జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ మండలాల వారీగా ఆయిల్ ఫామ్ తోటల పెంపకం టార్గెట్ పెట్టి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతర పంటగా కోకో, జాజీ లాంటి పంటలు వేసుకోవాలని, పామాయిల్ పంటలో దిగుబడి తగ్గకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ దిగుబడి పెంచేలా రైతులకు సూచనలు, సలహాలు అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం టన్నుకు 25,000 రూపాయల ధర చెల్లించాలని రాష్ట్ర ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడారు. రైతుల కోసం నిరంతరం పరితపించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమయానికి సమకూర్చేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూస్తున్నారన్నారు. రైతులకు యూరియా అందించేలా కేంద్రంతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తయిన రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటను అమ్మడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగానే ఫ్యాక్టరీ సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా పూర్తి చేశామని, ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమా అగర్వాల్, ఆయిల్ ఫామ్ ఎండీ శంకరయ్య, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, ఆయిల్ ఫీడ్, ఉద్యానవన, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. Thank you.
సంతోషం. ఆయిల్ ఫెడ్ యాజమాన్యానికి, అధికారులకి ప్రత్యేకంగా అభినందనలు. ఒక కార్యక్రమం ప్రభుత్వం రైతుల కోసం చేయాలని తలపెట్టినప్పుడు అనుకున్న సమయానికి ఆ కార్యక్రమం పూర్తయితే ఎంతమంది జీవితాలని బాగు చేయొచ్చో, ఎంతమందికి ప్రేరణ ఇవ్వచ్చో, ఎంతమందికి భవిష్యత్తు మీద ఆశలు కల్పించవచ్చో, ఆ భవిష్యత్తులో నిజమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు కల్పించవచ్చో ఈ నిర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, కార్మికుడికి కావచ్చు, సూపర్వైజ్ చేసిన యాజమాన్యాలు కావచ్చు. ఇంకా అధిక వర్షాలు ఉండటం మూలాన కొద్ది రోజులు పనులు నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ ఈ యొక్క ఆయిల్ ఫెడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ రోజుకే మనం ఆయిల్ క్రష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు నిర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టాను. అంతకుముందు కొద్దిగా ప్లాంటేషన్ వేసి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది సిద్దిపేట. ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పట్టణానికి కూడా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలని. నా దగ్గర 30-40 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో ఇంత సౌకర్యాలు లేవు. 10-15 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. దీంట్లో మిగతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు. మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి, కంపెనీలకు అమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు. ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అంటే ఇక్కడే మనకి సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శనివారం సంగారెడ్డి కులబ్గూరు సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజ్ను, మంజీరా డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని జిల్లా కలెక్టర్ సందర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శనివారం సంగారెడ్డి కులబ్గూరు సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజ్ ను, మంజీరా డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీని హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎండ్ఎస్, ఎస్బీ నియంత్రణలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాంతాన్ని కలెక్టర్ పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి శ్రీ శ్రీధర్రావు, నీటిపారుదల శాఖ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైభీం, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ బి డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిదుద్దీన్, ఫారెస్ట్ అధికారులు, దేవుళ్లు, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంజీరా బ్యారేజీ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుందని, 4 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని కిందికి విడుదల విషయాన్ని కలెక్టర్ గమనించారు. అనంతరం కలెక్టర్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ పరిధిలోని ప్రాంతాలు పరిశీలించి వ్యర్థ జలాలను నిల్వ చేసి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన చిన్న చెరువును పరిశీలించారు. మంజీరా బ్యారేజ్ ప్రాంతాన్ని భవిష్యత్తులో పర్యాటక, పర్యావరణ, విద్యార్థుల సంబంధ విషయ కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వాళ్ళు నేను అనుకుంటా ఒక 150 క్రాస్ అయింది వాళ్ళు, ఇంక్లూడింగ్ మరి మీరు వాట్ యూ డూ
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాములు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాములు తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి పరామర్శకులకు వచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీవ్రంగా స్పందించారు. ప్రజల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమైన కావని తగని విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శ్రద్ధ పెడదలిచిన వ్యక్తులు ఇలాంటి భాష వాడకూడదని మండల అధ్యక్షుడు హితవు పలికారు. అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, మండల ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, మండల ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సత్యం, రైతన్న, నర్సింలు, సాయిలు, ఇమ్రాన్, శ్రీనివాస్, వెంకటేష్, బాలు, బాలరెడ్డి పాల్గొన్నారు. ఒకటి కాదు, అన్ని రంగాలలో కూడా ఇలా బిడ్డ మీకు కనిపిస్తలేవు ఆ వీడియోలు. గతంలో యూరియా కోసం ఎంత ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఇప్పుడే కాదు ఇబ్బంది, గతంలో కూడా ఉన్నాయి ఈ ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏం సంగతి? ఒక 2 టర్మ్స్ ఎంపీవి కేంద్రంలో పాలన చేసినావు, నీకు ఎక్కడి నుంచి యూరియా వస్తుంది? ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇస్తాడా లేకపోతే అక్కడ పిఎం ఇస్తాడా ఏం తెలియదా నీకు? ఏమన్నా అంటే స్టేజీ మీదకి రాగానే మైకు పట్టుకొని ప్రోటోకాల్ అదొక్కటి నీకు యాది ఉంటుంది తప్ప కాన్షియన్స్లో ఏ లోపాలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది నీకు తెలియదా? అవన్నీ దయచేసి చెప్తున్నాం. పెద్ద మనిషి నువ్వు ఎక్కువ మాట్లాడితే బాగుండదేమో. ఆ ఎగతాళులు చేసి పబ్లిక్ని రెచ్చగొచ్చుడు బంద్ చేసుకొని డెవలపింగ్ విషయంలో కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్న తిరుమలాపూర్ విలేజ్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని యూరియా మీద కొన్ని మాటలు మాట్లాడిండు. మీ దరిద్రపు 10 ఏళ్ల పరిపాలనలో రోడ్లు చూసుకో, ఒకసారి తిరుమలాపూర్ పోయినావు కదా, ఇలాంటి చెత్త రోడ్లను ఎక్కడ మీరు అభివృద్ధి చేయక ఇలా రోడ్లని నాశనం అయిపోయి అంత వ్యవస్థ భ్రష్టు పట్టినటువంటి మీ పరిపాలన కాదా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు నువ్వు ఎంపీవి, ఏం చేసినావు? ఎట్లా పో బుద్ధి అయింది నీకు ఆ రోడ్డుకు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? చెప్పుకుంటా పోతే మేము చేసినవి చాలా ఉన్నాయి. బోనస్, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, ఇలాంటివన్నీ మీకు కళ్ళు కనిపించడం లేదా అన్నారు. మీ హయాంలో దొరలు బతికినరు, మా హయాంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అన్నీ బతుకుతున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. తెలియకపోతే తెలుసుకో, నీకు నాలెడ్జ్ తక్కువ ఉన్నట్టుంది ప్రభాకర్ రెడ్డి, తెలుసుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. మంచిగా మాట్లాడు. ఈ వారం వచ్చింది, వారం అయిపోయింది, నెక్స్ట్ వారంలో ఒకరోజు వస్తాడు. వచ్చి ఏం దొరకాలనో తెలియక, ఏం మాట్లాడనో తెలియక ఏదో ఒకటి మాట్లాడతాడు. పరామర్శలకు పోయినావు ప్రభాకర్ రెడ్డి, 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, పరామర్శలకు పోయి రాజకీయం మాట్లాడడం నీకేమన్నా అదా? వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులనో ఎవరినో కోల్పోయి. ఆడికి పోయి నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావు, ఆడనే నీకు లేదనేది అర్థమైంది ప్రజలకు. ఫైనల్గా నీకు చేసేది ఉంటే మంచి వారానికి ఒకసారి వచ్చి మన వారాంత రాజకీయాలు బంద్ చేసుకొని ప్రజలకు ఏం కావాలనో అది చేయి నువ్వు, కానీ ఏదో పడితే అది మాట్లాడు బంద్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో నిన్ను తరిమే రోజులు దగ్గరలోనే. ముఖ్యమంత్రి కాదు, ప్రజాపాలన చేస్తుండు. తెలియని మాటలు మాట్లాడక బాగా తెలుసుకొని మాట్లాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఖబర్దార్. ఎన్ని రోడ్లు చేసినావు నీ ఎంపీ కాలంలో? ఒకసారి చూసుకో, సార్ గుండె మీద చేసుకుని చూసుకో. ఏ రోడ్డు చేసినావు, ఏ స్కూల్ చేసినావు? కనీసం నువ్వు 9-10 సంవత్సరాల చున్నాలు కూడా వేయలేదు. మేము చేసినవి ఎంతో అంతో డెవలపింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కౌంటర్ పెట్టు, ఒక రోడ్డు మీద కౌంటర్ పెట్టు, ఏడో కౌంటర్ పెట్టు, మేము కూడా అందరం వస్తాం, కూడా కౌంటర్ పెట్టుకుందాం. ఎప్పుడో టైం పెట్టండి, మీరు టైం పెడితే ఏ ఊర్లోనా మీ కాన్స్టిట్యున్సీలో కౌంటర్ పెడితే కౌంటర్కు మేము సిద్ధం. జిల్లాలోని అన్ని సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ స్పష్టం చేశారు. చేగుంట మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాహుల్ పరిశీలించారు.
ప్రకారం మన మెదక్ జిల్లాలో మొత్తం రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే హాస్టల్స్ కానివ్వండి, సో లేకపోతే గురుకులాలు కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా కేజీబీఎస్ కానివ్వండి, మరి అన్నిట్లలో కూడా సో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో అన్నీ కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. సో ఆ హాస్టల్స్లో ఏమేమైతే రిపేర్స్ అవసరమో, సో కొన్ని ప్లేసెస్లో మనకి వాటర్ లాగింగ్ కావడం, కొన్ని ప్లేస్లో వర్షం ఎక్కువ పడితే సో కొద్దిగా మనకి రూఫ్ లీకేజెస్ ఇటువంటివి కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ చేయించి సో దాంట్లో ఎక్కడెక్కడైతే మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, రిపేర్స్ ఉన్నాయో, మరి వాటన్నిటివి కూడా మొత్తం ఒక ఎస్టిమేషన్స్ అంతా కూడా వేయించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా తొందరలోనే వాటికి శాంక్షన్ ఇచ్చి సో వీటన్నిటిని కూడా సో మంచిగా యూజ్ చేసే విధంగా సో అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌకర్యాలంతా కూడా మెరుగుపరిచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఎస్పెషల్లీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా చేయడము, సో తద్వారా వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అనేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు చేగుంటాల బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఏమేమైతే ఇంతకుముందు ఎస్టిమేషన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వేసినరో అవన్నీ కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి అన్ని హాస్టల్ వార్డెన్స్తోని, కేజీబీవీస్ ఎస్ఓస్తోని, మరి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్స్తోని, ఆర్సీఓలు, డీసీఓలతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి సంపూర్ణ నివేదిక పంపించి తొందరలోని రిపేర్ వర్క్స్ అని కూడా టేకప్ చేసి మంచి మెరుగైన సౌకర్యాలు కూడా పిల్లలకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నార్మిట్టాలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రి. డ్రై రన్ ద్వారా ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిని పరిశీలించిన తుమ్మల నాగేశ్వరరావు. గత పాలకుల అవినీతి వల్లనే ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాల్వ కబ్జాకు గురైందన్న బీజేపీ పట్టణ అధ్యక్షులు. ఊర చెరువు నిండడంతో రాకపోకలకు ఇబ్బందులు అవుతుందన్న మనోహర్ యాదవ్. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లోని గ్రామకంఠ భూమి కబ్జా చేశారని ఆందోళన. కబ్జా భూమిని కాపాడాలని తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. మంజీరా బ్యారేజీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామన్న జిల్లా కలెక్టర్. సంగారెడ్డి జిల్లా కులబ్గురు సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజీని పరిశీలించిన పి ప్రావీణ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.